प्यारे छात्र, शुभोदय। आज हम 8वीं कक्षा के दूसरा पाठ राजा बदल गया, राजू मारिपोयाडु। तो यह कहानी पाठ है। इस कहानी पाठ हम पढ़ेंगे। इसमें मुख्य रूप से 3 पात्र हैं, एक लड़का और साधु और राजा। इस कहानी से हम कुछ नीति भी मालूम होता है। पहली भाग पढ़ेंगे। एक लड़का था, ఒక బాలుడు ఉండేవాడు। उसका नाम, అతని యొక్క పేరు రాజేష్ था। అతని పేరు రాజేష్। वह जंगल में जा रहा था। అతడు అడవిలో వెళుతూ ఉన్నాడు। ఎవరు వెళ్తున్నారు? వహ్ అంటే అతడు। ఎవరు అతడు అంటే రాజేష్। రాజేష్ జంగల్ మే जा रहा। रास्ते में అంటే దారిలో उसे एक सोने का सिक्का मिला। దారిలో ఉసే అతనికి ఒక సోనే కా బంగారపు సిక్కా నాణెము మిలా దొరికింది। అతనికి ఒక బంగారపు నాణెము దొరికింది। ఎక్కడ? जंगल में जाते समय रास्ते में उसे एक सोने का सिक्का मिला। वह सोचने लगा। అతడు ఆలోచించడం మొదలుపెట్టాడు। ఎవరు అతడు? రాజేష్। यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर? जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है। अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूँ इसका? ఆ పిల్లవాడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు। యహ సిక్కా, ఈ యొక్క నాణెము, మేరాతో హై హీ నహీ, నాది ఏమాత్రము కూడా కాదు। మేరాతో హై హీ నహీ, నాది ఏమాత్రము కాదు। దేనిని? నాణ్యాన్ని, సిక్కాని। ఇసే క్యా కరూ లేకర్, దీన్ని తీసుకొని ఏమి చేయను? ఇసే లేకర్ క్యా కరూ, దీన్ని తీసుకొని నేను ఏం చేయను? జానే కిస్ బేచారే కా సిక్కా యహా గిర్ గయా హై। జానే, తెలుసుకుందాం। కిస్ బేచారే, బేచారే అంటే దిక్కులేనివాడు అని చెప్పంటారు, దీనుడు। ఎవరో దీనుడి యొక్క నాణెము యహా, ఇక్కడ గిర్ గయా హై, పడిపోయింది। అతను ఎవరో తెలుసుకుందామా అని ఒక ఆలోచన చేశాడు। అబ్ నా तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूँ इसका? అతను ఎవడో తెలియదు। ఇప్పుడు నాతో ఇసే రఖ్ సక్తా హూ, దాన్ని ఇప్పుడు నేను ఉంచుకోను లేను। ఔర్ నా హీ ఫేంక్ సక్తా హూ, పోనీ పారేద్దామంటే పారవేయలేను। క్యా కరూ ఇస్కా, దీన్ని నేను ఏమి చేయను? ఉంచుకోనా, పారవేయనా? यदि मैं रख सकता हूँ तो मैं स्वार्थ बन जाता हूँ, ఒకవేళ నేను ఉంచుకున్నట్టయితే నేను స్వార్థపరుని అవుతా। పోనీ ఫేంక్ దేతా హూ, ఒకవేళ పారవేద్దామంటే ఇసే కిసీ కో భీ ఉపయోగం में नहीं आएगा, దాన్ని అయితే మనం అడుగు వేసినట్టయితే దానికి ఎవరికి కూడా అది ఉపయోగపడదు। క్యా కరూ ఇస్కా, మరి దీన్ని ఏమి చేయను? ఐసా వహ్ సోచనే లగా హై, ఆ పిల్లవాడు ఆలోచిస్తూ ఉన్నాడు। యహీ సబ్ సోచతే హుయే వహ్ ఆగే బడా చలా జా రహా థా। యహీ సబ్ సోచతే హుయే, ఇదే అంతా కూడా ఆలోచిస్తూ, వహు ఆగే బడా చలా జా రహా థా, ముందుకి కదులుతూ వెళుతూ ఉన్నాడు। దేని గురించి ఆలోచిస్తున్నాడు? సిక్కా కే బారే మే హీ వహు సారీ రాస్తే పర్ సోచతే హుయే, ఆలోచిస్తూనే అతడు ముందుకి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు। రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలా। అదే దారిలో అతనికి మాలా జప్తే హుయే, ఒక మాలని, జపమాలను జప్తే హుయే అంటే జపం చేసుకుంటూ, ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలా, ఒక సాధు అయినటువంటి మహారాజు
అతనికి ఎదురుపడటం జరిగింది. అతను ఏం చేస్తున్నాడు, మాలాకో జప్తే హుయే ఉసీ ఓర్ ఆ రహే తే, అతని వైపే వస్తూ ఉన్నాడు. ఉస్నే సోచా, అప్పుడు అతను ఆలోచించాడు. ఎవరు ఆలోచించింది అంటే రాజేష్నే సోచా, రాజేష్ ఆలోచించాడు. క్యోం నా యహ్ సిక్కా సాధుకో హీ దేదు, నేను ఈ సిక్కాని సాధువుకి ఎందుకు ఇవ్వకూడదు. క్యోం నా యహ్ సిక్కా సాధుకో హీ దేదు, నేను ఈ సిక్కాని నాణ్యాన్ని సాధువుకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ పిల్లవాడు ఆలోచించాడు. రాజేష్ ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा. ఏమన్నా రాజేష్ నే జబ్ ఎప్పుడైతే వహ సిక్కా ఆ యొక్క నాణ్యాన్ని, ఏ నాణ్యాన్ని, तो रास्ते में जो सिक्का सोने का सिक्का मिला है उस सिक्का को साधु को दिया, సాధువుకి ఇచ్చారో అప్పుడు సోనేకే సిక్కేకో దేక్కర్, ఆ బంగారపు నాణ్యాన్ని చూసినటువంటి సాధునే ఆశ్చర్యసే కహా, ఆశ్చర్యంగా అన్నాడు. బేటా యహ సిక్కా హమారే జైసే సాధుओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. ఏమన్నాడు అతను, బిడ్డ యహ సిక్కా, ఈ నాణ్యము, హమారే జైసే, మాలాంటి సాధువుకే లియే నహీ హై, మాలాంటి సాధువులకు సంబంధించినది కాదు. ఇసే, దీనిని, తో కిసీ గరీబ్కు దేదో, దీన్ని అయితే ఎవరైనా సరే గరీబ్కు దేదో, పేదవాడికి ఇచ్చినట్లయితే, తాకి, అందువల్ల, వహు అప్నా పేట్ భర్ సకే, అతడు తన యొక్క పొట్టను నింపుకుంటాడు, తన యొక్క ఆకలిని తీర్చుకుంటాడు. ఎవరు, వహు అంటే ఎవరు, ఇక్కడ గరీబ్ అప్నా పేట్ భర్ సకే, మాలాంటి సాధువులకు సంబంధించింది కాదు ఇది ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఇస్తే ఇవ్వు, అందువల్ల అతడు తన యొక్క ఆకలి తీర్చుకుంటాడు అని చెప్పేసి సాధువు ఆ పిల్లవాడితో అంటాడు. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. సాధు की बात मानकर, సాధువు యొక్క మాటలు ఒప్పుకొని అంగీకరించి రాజేష్ ఆగే చలా, ముందుకు నడుస్తూ ఉంటే ఉస్నే దేకా, అతడు చూశాడు. ఎవరు చూశాడు, రాజేష్నే దేకాకి, ఏం చూశాడట, కిసీ రాజాకి సేనా చలి జా రహీ హై, ఎవరో రాజు యొక్క సైన్యము చలి జా రహీ హై, వెళుతూ ఉన్నదాన్ని చూశాడు ఆ పిల్లవాడు. ఇతనీ బడీ సేనా కో దేఖ్కర్ వహ సోచనే లగా కి జరూర్ కోయి బాత్ రహీ హోगी, जो राजा अपनी सेना लिए जा रहे हैं. ఇతనీ బడీ సేనాకో దేక్కర్, ఇంత పెద్ద సైన్యాన్ని చూసి, వహు సోచనే లగా, అతడు ఆలోచించాడు. ఎవరిక్కడ అంటే రాజేష్నే సోచనే లగాకి, జరూర్ తప్పకుండా, కోయి బాత్ రహీ హోగి ఏదో విషయము ఉంది, జో రాజా అప్నీ సేనా లియే జా రహీ హై, ఏ రాజు అయితే తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడంటే తప్పకుండా ఏదో ముఖ్యమైన విషయం ఏదో ఉండి ఉంటుంది అని राजेश ने सोचा था। यहाँ तक हो गया और इस तक यहाँ तक के अर्थ देखेंगे और कुछ प्रश्न भी देखेंगे। उसका అతని యొక్క జంగల్ అడవి, రాస్తా దారి, ఉసే అతనికి, సోనే బంగారపు, సిక్కా నాణెము, సోచ్నే ఆలోచించు, లగా మొదలుపెట్టు, ఇసే దీనిని, కరూన్ చేయను, లేకర్ తీసుకొని, జానే తెలుసుకొను, బేచారే దిక్కులేని దీనుడు, యహా ఇక్కడ, గిర్
పడు, అబ్ ఇప్పుడు, రఖ్ ఉంచు, ఫేంక్ విసరు, యహీ ఇదే, సబ్ అంతా, ఆగే ముందు, బఢా సాగుట అభివృద్ధి చెందుట. ఇక్కడ బడా అంటే సాగుట, ముందు కదులుటాను. మాల దండ, జప్తే జపిస్తూ, సాధు సాధువు, జబ్ ఎప్పుడైతే, దియా ఇచ్చాడు, దేకకర్ చూసి, ఆశ్చర్యము, గరీబు పేదవాడు, దేదో ఇవ్వండి, తాకి అందువల్ల, భర్ నిండా నింపు, బాత్ మాట, మాన్కర్ ఒప్పుకొని అంగీకరించి, దేఖా చూచెను, సేన సైన్యము, జరూర్ తప్పకుండా, అపుని తన యొక్క, ఇతని ఇంత. और कुछ प्रश्न भी देखेंगे. लड़का का नाम क्या था? लड़का का नाम राजेश था. పిల్లవాడి అబ్బాయి బాలుడి పేరు ఏమిటి? లడకా కా నామ్ రాజేష్ థా. వహ్ కహా జా రహా థా, అతడు ఎక్కడికి వెళ్తున్నాడు? వహ్ రాస్తే మే జా రహా థా. వహ్ జంగల్ మే రాస్తే మే జా రహా థా. సోనే కా సిక్కా కహా మిలా, బంగారపు నాణెము ఎక్కడ దొరికింది? సోనే కా సిక్కా జంగల్కి రాస్తే మే మిలా, అడవి యొక్క దారిలో దొరికింది. రాస్తే మే ఉసే క్యా మిలా, దారిలో అతనికి ఏమి దొరికింది? రాస్తే మే ఉసే సోనే కా సిక్కా మిలా. వా సిక్కా కిస్కా హై, ఆ యొక్క నాణెము ఎవరిది? వా సిక్కా కిసి బేచారే కా హై, రాజేష్ కా నహీ హై, సాధు కా భీ నహీ హై. లడకా సేవకో లడకా సిక్కా లేకర్ క్యా కియా, బాలుడు ఆ నాణ్యాన్ని తీసుకొని ఏం చేశాడు? లడకా సిక్కా లేకర్ సోచనే లగా. లడికే కో రాస్తే మే కౌన్ మిలా, ఆ బాలుడికి దారిలో ఎవరు కనిపించారు, ఎవరు దొరికారు అంటే అర్థం ఎవరు ఎదురొచ్చారని చెప్పి అర్థం. లడికే కో రాస్తే మే ఏక్ సాధు మహారాజ్ మిలా. సాధు క్యా కర్ రహే తే, ఆ సాధు ఏం చేస్తున్నాడు? సాధు మాలా జప్తే హుయే ఆ రహే తే, మాల జపించుకుంటూ వస్తూ ఉన్నాడు. రాజేష్నే సిక్కేకో కిసే దియా, రాజేషు ఆ నాణ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? రాజేష్నే సిక్కేకో సాధువుకో దియతా. సాధు రాజేష్ సే క్యా కహా, సాధు రాజేష్తో ఏమన్నాడు? సాధునే రాజేష్ సే కహా కి యా సిక్కా మేరే జైసే సాధుओं का नहीं है, इसे लेकर किसी गरीब को दे दो, वह अपना पेट भर सकेगा. సిక్కే సే కౌన్ పేట్ భర్ సక్తా హై, నాణ్యంతో ఎవరు తన యొక్క పొట్టను నింపుకుంటాడు, ఆకలి తీర్చుకుంటాడు అంటే ఇక్కడ సిక్కాని తినేం కాదు అర్థం. సిక్కే మోల్నే సే జో పైసే మిల్తా హై ఉస్ సే వహు అప్నే పేట్ భర్ సక్తా హై, ఆ నాణ్యం ఇచ్చేసి ఎవరికో కాస్త వస్తువులు దొరుకుతాయి, ఫలితంగా అతను తన యొక్క ఆకలి తీర్చుకుంటాడు. ఎవరు అంటే సిక్కేసే గరీబ్ పేట్ భర్ సక్తా హై, పేదవాడు తన యొక్క ఆకలిని తీర్చుకుంటాడు. రాజేష్ కో సాధు కే బాద్ క్యా దేకా, రాజేషు సాధువు తర్వాత ఎవరిని చూశాడు? రాజేష్నే సాధు కే బాద్ క్యా దేకా, రాజేష్నే సాధు కే బాద్ ఏక్ జాతే హుయే సేనా కో దేకా, రాజా కే సేనా కో దేకా. రాజేష్నే సేనా కో దేఖకర్ క్యా సోచా, రాజేష్నే సేనా కో దేఖకర్ సోచా కి కోయి జరూర్ బాత్ हुआ हो, कोई मुख्य विषय हुआ हो, ऐसा सोचा था, ఏదో ముఖ్య విషయం ఉందని ఆలోచించాడు. ओके, और दूसरे भाग और अन्य वीडियो अगले वीडियो में देखेंगे.